హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనోజ్ఞ థాట్స్. సో ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటి అంటే పైథాన్ ప్రోగ్రామ్ టు ఫైండ్ లార్జెస్ట్ అమాంగ్ 3 నెంబర్స్. సో ఈ క్వశ్చన్కి ఈరోజు కోడ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూస్తాం. సో మన క్వశ్చనే లార్జెస్ట్ అమాంగ్ 3 నెంబర్స్. ఒక 3 నెంబర్స్ మనం ఇన్పుట్ ఇస్తాము. సో అంటే ఇన్పుట్ ఏమి ఇస్తాము అంటే మనకి ఇష్టం వచ్చిన అంటే యూజర్కి నచ్చిన ఒక 3 నెంబర్స్ ఇవ్వచ్చు. సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇన్పుట్ ఇవ్వాలి. ఎన్ని ఇవ్వాలి అంటే 3 నెంబర్స్ అనేది ఇన్పుట్‌గా ఇవ్వాలి. మనకి అవుట్‌పుట్ ఎలా కావాలి అంటే ఆ 3 నెంబర్స్‌లో మనం ఏదైతే ఎంటర్ చేస్తామో అందులో ఏది లార్జెస్ట్ నెంబర్, సో అది మనకి అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే అవ్వాలి. సో ఈ ప్రోగ్రామ్‌ని మనం ఎలా సాల్వ్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 నెంబర్స్‌ని 3 వేరియబుల్స్‌లో స్టోర్ చేస్తున్నాను. లెట్ ఐ యామ్ టేకింగ్ దోస్ వేరియబుల్స్ యాస్ n1, n2 అండ్ 3. సో ఆ 3 నెంబర్స్ 3 వేరియబుల్స్‌గా స్టోర్ చేశాను. సో మనకి మాక్సిమమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఎలా వస్తాయి అంటే జస్ట్ ఫాలోయింగ్ బై 3 స్టెప్స్. సో ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఆల్రెడీ n1, n2, n3 అంటే ఏదైతే ఎంటర్ చేస్తారో యూజర్ ఆ 3 నెంబర్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ స్టెప్ ఇఫ్ n1 గ్రేటర్ దాన్ n2 అండ్ n1 గ్రేటర్ దాన్ n3, ఆ రెండు కండిషన్స్ n1 గ్రేటర్ దాన్ n2 అండ్ n1 గ్రేటర్ దాన్ n3 రెండు కండిషన్స్ ట్రూ అయితే దెన్ మనం కన్క్లూజన్లో ఏం రాయొచ్చు అంటే n1 ఈజ్ ద లార్జెస్ట్ అని. సో ఇక్కడ పైన తీసుకున్న ఎగ్జాంపులే తీసుకుందాం. లెట్ n1 బి 5, n2 బి 6, n3 బి 8. ఓకే, n1, n2, n3 వాల్యూస్ 5, 6, 8. సి 5 గ్రేటర్ దాన్ 6 ఫాల్స్, 5 గ్రేటర్ దాన్ 8 ఫాల్స్. సో 5 ఈజ్ నాట్ లార్జెస్ట్ నెంబర్. ఓకే, ఫస్ట్ స్టెప్లో డిక్లేర్ అయిపోయింది n1 ఈజ్ నాట్ లార్జెస్ట్ అని, బికాస్ మనకి కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. సో మనం నెక్స్ట్ స్టెప్ తీసుకుంటే నెక్స్ట్ కండిషన్ ఇఫ్ n2 గ్రేటర్ దాన్ n1 అండ్ n2 గ్రేటర్ దాన్ n3, ఈ రెండు కండిషన్స్ ట్రూ అయితేనే n2 ఈజ్ ద లార్జెస్ట్. సో ఇక్కడ మనకి n2 వాల్యూ ఏంటి 6. ఓకే, n1 వాల్యూ ఎంత 5. ఓకే, 6 గ్రేటర్ దాన్ 5, 6 గ్రేటర్ దాన్ 5 సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ n2 6 గ్రేటర్ దాన్ 8, ఇక్కడ సాటిస్ఫై అవ్వట్లేదు. 6 గ్రేటర్ దాన్ 8 రాంగ్ కదా. సో n2 ఈజ్ నాట్ లార్జెస్ట్ నెంబర్. సో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై అవ్వకపోతే డైరెక్ట్గా ద ఆన్సర్ ఈజ్ అంటే మనకి పైన 2 కండిషన్స్లోనే తెలిసిపోయింది n1 లార్జెస్ట్ కాదు, n2 లార్జెస్ట్ కాదు. సో రిమైనింగ్ ఏం చెక్ చేయకుండా n3 ఈజ్ ద లార్జెస్ట్ అని మనం డిక్లేర్ అవ్వచ్చు. సో ఈ 3 కండిషన్స్ యూజ్ చేసుకొని మనం లార్జెస్ట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం ఇన్పుట్ అనేది ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ స్టెప్ మనం ఇన్పుట్ ఇవ్వాలి. నెక్స్ట్ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయో లేదో చెక్ చేయాలి. సో 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయా లేవో చెక్ చేయడానికి నేను యూజ్ చేస్తుంది ఏంటంటే ఇఫ్, ఎలిఫ్ అండ్ ఎల్స్. సో ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ ఎలా యూజ్ చేయాలి అంటే ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో పైథాన్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద నెంబర్ అండ్ ద ఎంటర్డ్ నెంబర్ ఈజ్ పాజిటివ్, నెగిటివ్ ఆర్ 0. సో ఈ ప్రోగ్రాంలో కూడా మనం ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ని యూజ్ చేసాము, అక్కడ కూడా చెప్పాను. సో ఇప్పుడు అదే ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాను. ద మెయిన్ డిఫరెన్స్ ఈజ్ కండిషన్స్ చేంజ్ అయినాయి, మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇఫ్, ఎలిఫ్, ఎల్స్. సో ఎలాగో ఇప్పుడు ఈ కోడ్ చూద్దాం. ఫస్ట్ ఏంటి, మనం ఇన్పుట్ అనేది ఇవ్వాలి, యూజర్కి ఇన్పుట్ ఇవ్వాలి కదా. సో ఎంటర్ n1, మనం యూజర్కి ఒక ఇన్పుట్ అనేది ఇవ్వాలి. సో మనం ఎంటర్ చేస్తున్న వాల్యూ ఇన్పుట్ ఫంక్షన్ ఏంటి అంటే పైథాన్ 3 స్ట్రింగ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. కానీ మనకేం కావాలి, మీకు ఏదన్నా లైక్ ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలనుకుంటే ఇంట్ అని మెన్షన్ చేసుకోండి, లేదా ఫ్లోట్ అని మెన్షన్ చేసుకోండి, మీ ఇష్టం. సో ఐఎమ్ టేకింగ్ ఇంట్ అంటే లార్జెస్ట్ అమాంగ్ 3 నెంబర్స్ అంటే కొంచెం డెసిమల్స్లో కూడా వస్తాయి కాబట్టి ఫ్లోట్ అని చెప్పాను. సో మీ ఇష్టం. సో ఐఎమ్ టేకింగ్ ఇంట్గా కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇలా ఇలా ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తారో ఆ వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. లెట్ ఐమ్ టేకింగ్ n1 వేరియబుల్. సో ఇలాగే మనకి 3 నెంబర్స్ కావాలి, 3 ఇన్పుట్స్ కావాలి కాబట్టి 3 టైమ్స్ ఇన్పుట్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ నేను 3 నెంబర్స్ అనేది ఎంటర్ చేశాను, యూజర్కి డిస్ప్లే మెసేజ్ లాగా కనిపించేటట్టు ఎంటర్ చేశాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేయాలి, ఫస్ట్ కండిషన్. సో దానికి నేను యూజ్ చేసింది ఏంటంటే నేను చెప్పాను కదా ఇఫ్, ఎలిఫ్, ఎల్స్ బ్లాక్ యూజ్ చేస్తానని. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇఫ్ n1 గ్రేటర్ దాన్ n2. ఓకే, ఈ కండిషన్ని యూజ్ చేస్తున్నాను. అండ్ n1 గ్రేటర్ దాన్ n3.
సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే అంటే n1 గ్రేటర్ దాన్ n2 అండ్ n1 గ్రేటర్ దాన్ n3 ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే దెన్ n1 ఈజ్ ద లార్జెస్ట్ వన్. ఓకే, సో లార్జెస్ట్ అనే ఒక వేరియబుల్లో n1 వాల్యూ స్టోర్ చేయండి అని నేను ఇక్కడ రాశాను. సో ఇండెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇక్కడ ఎలిఫ్ బ్లాక్స్ అంటే ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ నుంచే రావాలి. సో ఇండెంటేషన్ని మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ n1 గ్రేటర్ దాన్ n2 అండ్ n1 గ్రేటర్ దాన్ n3 కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఇంకా డైరెక్ట్గా ఎలిఫ్ బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎలిఫ్ ఎప్పుడైతే ఇఫ్ బ్లాక్ ఫాల్స్ అయితే దెన్ ఎలిఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందులో కండిషన్స్ n2 గ్రేటర్ దాన్ n1 అండ్ n2 గ్రేటర్ దాన్ n3. సో సో ఇక్కడ ఇఫ్ బ్లాక్లో నేను n1 గ్రేటర్ దాన్ n2 n1 గ్రేటర్ దాన్ n3 సో ఈ 2 కండిషన్స్ రాశాను. ఒకవేళ ఈ 2 కండిషన్స్ కరెక్ట్గా సాటిస్ఫై అయితే బోత్ కండిషన్ సాటిస్ఫై అయితే మనకి n1 వాల్యూయే లార్జెస్ట్ వాల్యూ. ఒకవేళ ఇఫ్ కండిషన్లో ఉన్న ఈ 2 సాటిస్ఫై అవ్వకపోతే దెన్ ఎలిఫ్ బ్లాక్స్లోకి ఎంటర్ అవుతుంది. ఎలిఫ్ బ్లాక్లో మళ్ళీ అగైన్ 2 కండిషన్స్ ఉన్నాయి, n2 గ్రేటర్ దాన్ n1 అండ్ n2 గ్రేటర్ దాన్ n3. ఒకవేళ ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే దెన్ n2 ఈజ్ ద లార్జెస్ట్ వాల్యూ. ఒకవేళ ఈ 2 కండిషన్స్ ఎలిఫ్ బ్లాక్లో కూడా ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అంటే ఇట్ విల్ కమ్ టు ఎల్స్ బ్లాక్లో వస్తుంది. ఆబ్వియస్లీ n1 లార్జెస్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ ప్రూవ్ అయింది, అందుకే ఎలిఫ్ బ్లాక్లోకి ఎంటర్ అయింది. n2 కూడా లార్జెస్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ కూడా ప్రూవ్ అయింది, అందుకే ఎల్స్ బ్లాక్లోకి ఎంటర్ అయింది. సో లార్జెస్ట్ వాల్యూ ఆబ్వియస్లీ n1 n2 కాకపోతే ద థర్డ్ వన్ ఈజ్ ద లార్జెస్ట్ వాల్యూ. సో దానికోసం ఇంకా డైరెక్ట్గా n3ని లార్జెస్ట్ వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ మనం అవుట్పుట్ అనేది ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ఇండెంటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ప్రతి దానికి కూడా ఇక్కడ ఇండెంటేషన్స్ అనేవి మిస్ చేయకూడదు. ఒకవేళ ఇండెంటేషన్ మిస్ చేస్తే ఖచ్చితంగా ఎర్రర్ అనేది వస్తుంది. సో లెట్ మీ షో యూ ద అవుట్పుట్, అంటే రన్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాను. సో ఐఎమ్ డూయింగ్ రన్. సో ఇక్కడ నేను రన్ చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కింద ఎంటర్ n1 అని ఉంది. సో లెట్ ఐఎమ్ ఎంటరింగ్ 9. ఫస్ట్ వన్ ఐఎమ్ ఎంటరింగ్ 9. ఓకే, ఎంటర్. నెక్స్ట్ ఇంకొక నెంబర్ అడుగుతుంది, ఐఎమ్ ఎంటరింగ్ 99. ఎంటర్. n3 ఐఎమ్ ఎంటరింగ్ 6 ఆర్ 66. మనకి లార్జెస్ట్ వాల్యూ ఎంత వచ్చింది? 99 వచ్చింది. సో ఇలాగా మనం లార్జెస్ట్ వాల్యూ అనేది కనుక్కుంటాం. సో బై యూజింగ్ ఓన్లీ బై ఫాలోయింగ్ సింపుల్ స్టెప్స్. ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ ఇన్పుట్ 3 నెంబర్స్కి లార్జెస్ట్ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి మనం 3 ఇన్పుట్స్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ n1 లార్జెస్టా కాదా అనేది ఇఫ్ బ్లాక్లో రాస్తాం. ఒకవేళ n1 లార్జెస్ట్ అయితే మిగతావి బ్లాక్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఒకవేళ కాకపోతే ఎలిఫ్కి వస్తుంది, n2 లార్జెస్టా కాదా అని వెరిఫై చేస్తాం. ఒకవేళ n2 లార్జెస్ట్ అయితే ప్రింట్ అవుతుంది, లేదంటే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్లో ఆబ్వియస్లీ n1 n2 లార్జెస్ట్ నెంబర్స్ కాకపోతే n3 ఈజ్ ద లార్జెస్ట్ వన్. సో నేను అది ప్రింట్ చేస్తున్నాను. సో వెరీ సింపుల్ కోడ్ టు ఫైండ్ లార్జెస్ట్ అమాంగ్ 3 నెంబర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.